ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భారత్ బోని కొట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో గెలిచింది. 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను 332 పరుగులకి ఆలౌట్ చేసింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్లో కోహ్లీ, రోహిత్తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. కోహ్లీ సెంచరీలో 7 సిక్స్లు, 11 ఫోర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 60, రోహిత్ శర్మ 57 హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు హర్షిత్ రాణా షాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో రికెల్టన్ డికాక్ను పెవేలియన్కు పంపించాడు. హర్షదీప్ కూడా చెలరేగడంతో 11 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి పడింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బ్రడ్జెట్ 72, జాన్సన్ 70, బాష్ 67 పరుగులకు సాధించి భారత్ను భయపెట్టారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా హర్షిత్ రాణా 3, హర్షదీప్ సింగ్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ సాధించారు.